నరహత్య గురించి విన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తిని, నీ సహోదరుణ్ణి, నీ పొరుగువాణ్ణి ద్రోహి అంటే వెంటనే నువ్వు తీర్పులోకి వచ్చేస్తావు. ఇప్పుడు నరహత్య చేస్తే నరహంతకుడు. కానీ దేవుడేమంటున్నాడంటే, నువ్వు నోటితో కూడా చంపొద్దు. నీ నోట్లో కత్తులు ఉన్నాయి, ఆ కత్తులను లోపలెట్టేసుకో. అంటే ఇది కూడా పాపమే. వ్యభిచారం చేస్తే పాపం అని మీరనుకుంటే, నేను చెప్పేది ఏంటంటే, మోహపు చూపు చూస్తేనే పాపము అని యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవన్నీ కూడాను. అంటే క్లారిటీ ఇస్తున్నాడు. అందువలన పాపం అంటే ఏంటి అంటే, పాపం అంటే ఏంటంటే దేవుడు చేయొద్దన్నది చేయడమే పాపం. అందువలన ఇహలోక మాలిన్యము విశ్వాసంలో ఉన్న వ్యక్తి అంటించుకోకుండా తనను తాను కాపాడుకుంటాడు. మాలిన్యాలు అంటించుకోకుండా మనం జీవిస్తే మనకు మంచిది.